పిల్లలు ఈరోజు ఏం కథ చెప్పమంటారా? బామ్మ పరమానందయ్య శిష్యుల కథ చెప్పవే, చాలా బాగుంటుంది. అలాగా, అయితే వినండి చెబుతాను. శిష్యుల ఉపవాసం. వాళ్ళంతా పరమానందయ్య శిష్యులు. ఒకసారి గురువుగారు ఒక్కరే ఏదో పని మీద పొరుగురు వెళ్ళారు. ఆ రోజు శిష్యులు ఉపవాసం ఉండాలనుకున్నారు. మనకు కావలసిన ఆహారం ముందే తెచ్చిపెట్టుకుంటే మంచిది, ఉపవాసం ముగిసిన వెంటనే ఎంచక్కా తినొచ్చు అన్నాడు ఆ శిష్యుల్లో ఒకడు. మిగిలిన శిష్యులందరికీ ఆ ఆలోచన ఎంతో నచ్చింది. వాళ్ళంతా కలిసి బాగా మగ్గిన అరటి పండ్లను తెచ్చుకున్నారు. వీటిని ముందే వాటాలేసుకుంటే మంచిది, ఉపవాసం ముగిశాక కష్టమవుతుంది అన్నాడు మరో శిష్యుడు. మిగతా వారికి అది సబబుగానే అనిపించడంతో వెంటనే వాటాలేసుకున్నారు. ఇంతలో మరో శిష్యుడు, ఎందుకైనా మంచిది, మనం ముందుగానే తొక్కలు తీసి సిద్ధంగా పెట్టుకుందాం, ఉపవాసం ముగిశాక తొక్కలు తీసుకునేంత ఓపిక ఉంటుందో ఉండదో అన్నాడు. అవును, అది నిజమే అన్నారు మిగతా వాళ్ళు. వెంటనే అరటి పండ్లను తొక్కలు తీసి పక్కన పెట్టుకొని ఉపవాస దీక్షకు సిద్ధమయ్యారు. కాసేపటికి ఓ శిష్యుడు నిల్చొని, చూడండి, గాలికి పండ్లపైన దుమ్ము ఎంత పడుతుందో, పైగా ఈగలు కూడా వాలుతున్నాయి. సాయంత్రం వరకు ఇలాగే ఉంటే ఆ దుమ్ము పట్టిన పండ్లను తినాల్సి వస్తుంది. ఓ పని చేద్దాం, ఆ పండ్లను మన నోట్లోనే పెట్టుకొని ఆ ఉపవాసమేదో చేసేద్దాం అన్నాడో శిష్యుడు. అవును, నిజమే, పొట్టలోకి వెళ్ళనంత వరకు ఉపవాసం ఉన్నట్లే కదా, అలాగే చేద్దాం అన్నాడు ఇంకో శిష్యుడు. వాళ్ళందరూ తొక్క తీసిన అరటి పండ్లను ఒక్కోటి నోట్లో పెట్టుకొని ఉపవాసం ప్రారంభించారు. కానీ కాసేపటికే తినేశారు. అసలు మనలాంటి జ్ఞానులు ఉపవాసం ఉండాల్సిన అవసరమే లేదు అని ఓ శిష్యుడు అనగానే, అవునవును, ఎక్కడో చదివినట్లు గుర్తు అంటూ మిగతా వారు వంతపాడారు. మొత్తానికి మొదలుపెట్టిన 3 నిమిషాల్లోపే ఉపవాసం ముగించేశారు.